హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషి చింతాకులం. ఈరోజు వీడియో అయితే నేనైతే షూట్లో అయితే కనిపించాను. ఎందుకంటే యాక్చువల్గా మేము గోవా ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాము. బట్ నన్ను స్కిప్ చేసి మా తమ్ముడు మా హస్బెండ్ వెళ్ళటం జరిగింది. సో నేను చేసినంత ఓపిక్గా అయితే వాళ్ళ వీడియోస్ అయితే మీకు చూపించలేదు. వాళ్ళు చూపించిన కొన్ని వీడియో క్లిప్స్ని నేను ఎడిట్ చేసి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వీళ్ళు టికెట్స్ వచ్చేసి ఫ్లైట్కి అనుకున్నారు, బట్ అదైతే అవ్వలేదు. నెక్స్ట్ ట్రైన్కి అనుకున్నారు. అది కూడా వీళ్ళకి హైదరాబాద్ వరకునే ట్రైన్ అనేది దొరికింది. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్యారడైజ్ బిర్యానీ అనేది టేస్ట్ చేయకుండా మానం కదా. సో ప్యారడైజ్ బిర్యానీ తినేసి వీళ్ళు అక్కడి నుండి బస్ ద్వారాగా గోవాకి అనేది స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళు తీసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ గోవా ఇంటర్నేషనల్. మనం ఇక్కడ లాడ్జ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఇది రీజనబుల్ కాస్ట్లో వీళ్ళకి హోటల్ అయితే దొరికింది. 2000 పడింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్కూటీస్ అనేవి మనం అక్కడ తిరగడానికి పెర్ డే ఇన్ ద సెన్స్ 12 అవర్స్కి ఛార్జ్ చేస్తారనమాట. మనం 12 గంటలు అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బిల్ అనేది పే చేయాలి. సో ఇలా 12 అవర్స్కి వీళ్ళకి 2100 రూపీస్ అయితే అయింది. సో గోవా మొత్తం తిరగడానికి ఇలాగ స్కూటీస్ అనేవి రెంట్కి ఇస్తారు. సో ఇక్కడ నుంచి వీళ్ళు బీచ్కి అనేది స్టార్ట్ అయ్యారు. దీని నేమ్ కూడా నాకు సరిగ్గా చెప్పలేదు. గోవాలో చాలా నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ బీచ్కి అయితే వెళ్ళటం జరిగింది. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లోనే, వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ప్రాపర్గా అయితే ఇవ్వలేదు. నేను వెళ్ళుంటే కనుక మీకు చాలా బాగా ఇన్ఫర్మేటివ్గా చేద్దాను. బట్ నేను నెక్స్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి వీడియోని అయితే ఇస్తాను. సో ఇక్కడ బీచ్ లొకేషన్స్ అన్నీ కూడా వీళ్ళు క్యాప్చర్ చేసుకుని వీడియోలు తీయమంటావు, తీస్తేనేమో తిడతావు. ఏంటి ఎందుకు తిడుతున్నాను? नहीं तो देने का जरूरत नहीं है. और बोर्ड में आया तो सब लोगों ने एंजॉयमेंट करने का, ऐसा बैठ करने का, सब लोग खड़ा रह के टास होना मांगता है. और किसी को फोटो खींचते हुए तो दोनों बाजू में आगे जाके फोटो खींच सकता है. और एक तू हो मैं हूँ और सी साइड पे पानी का शो. आजा मेरी बाहों में girl what you waiting for. तुझको मैं लेके चलूं फिर प्यारी सी yacht पे. हो जाएंगे हम कल्ली नली बुक के शॉट पे. आ जाओ तो बीच यार फोटो मेरी तेरी किस्मत होगी तेरी तू नहीं సో ఇప్పుడు వీళ్ళు క్యాసినోకి వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి పంజిమ్ రోడ్. ఈ పంజిమ్ రోడ్లో మొత్తం మనకి క్యాసినోస్ ఉంటాయి.
ఇక్కడ మనకి బిగ్ డాడీ, క్యాసినో ప్రైడ్, డెల్టన్ జాక్, రాయల్ రంబల్ ఇట్లా చాలా క్యాసినోస్ అనేవి ఉంటాయి. సో ఈ క్యాసినోస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే కంపల్సరీగా షూస్ అనేవి వేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ షార్ట్స్ అనేవి నాట్ అలౌడ్. ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు క్యాసినో అంటే ఏంటి అంటే కనుక అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం క్యాసినోకి వెళ్ళాల్సిన రోడ్ అయితే ఇది పంజం రోడ్. గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా క్యాసినో అయితే ట్రై చేయండి. డాడీ రాయల్ లోపలికి ఉంది. క్యాష్లోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇందులో అక్కడ మొత్తం ఈ సైడ్ రేపు చూద్దాం. అది సో క్యాసినో స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది. వీళ్ళు చూస్ చేసుకున్నది వచ్చేసి క్యాసినో ప్రైడ్. సో మనం క్యాసినోకి వెళ్ళాలంటే ఇట్లా ఒక బోట్లో తీసుకువెళ్తారనమాట. ఇది మనకి సముద్రం పైనే ఉంటుంది క్యాసినో అనేది. సో ఇక్కడ ట్రావెల్ చేస్తూ మనం ఇప్పుడు ఇక్కడ చాలా మిడిల్ ఆఫ్ ద ఓషన్ మధ్యలో ఉంటాయి అన్నీ కూడా. సో వీళ్ళు చూస్ చేసుకుంది క్యాసినో ప్రైడ్. సో ఇలా మనం ట్రావెల్ చేస్తూ చాలా దూరం అయితే తీసుకువెళ్తారు. అంతా కూడా మనకి షిప్లోనే ఉంటుంది. కల్చరల్ ఈవెంట్స్ అంతా కూడా. క్యాసినో అనేది చాలా బాగుంటుంది కదా, ఒకసారైనా సరే లైఫ్ టైంలో ట్రై చేయాలని చెప్పేసి అయితే చెప్పాడు. సో మనం ట్రావెల్ చేస్తున్న షిప్ లోపల చూడండి, కూర్చోవడానికి కూడా మనకి సోఫా సిట్టింగ్స్ అనేవి ఇచ్చారు. సో మన క్యాసినోకి వెళ్తున్నంతసేపు కూడా ట్రావెలింగ్లో మనం కూర్చొని కూడా వెళ్ళొచ్చు.
ఓకే, వీళ్ళు చూస్ చేసుకున్న క్యాసినో ప్రైడ్ అయితే వచ్చేసింది. ఇలా మొత్తం మనం బోట్లోనే ఎంజాయ్ చేయొచ్చు అంతా కూడాని. సో దీని స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి మనకి 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ క్యాసినోస్లో ఏదైనా సరే మిడ్నైట్ 1 వరకు ఉంటాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఫుడ్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అట్లాగే కూపన్స్ అనేవి ఉంటాయి. కూపన్స్ ద్వారాగా మనం ఇక్కడ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు. ఇట్లా మనం నైట్ 1 వరకు కూడా ఈ క్యాసినోలో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళు బాగా బీచ్. గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయవలసిన బీచ్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ గోవా. పారాషూట్స్. వీడియో కవర్ చేశారు. వన్ వీక్ అయితే గోవాలో స్టే చేయడం జరిగింది. సో వాళ్ళు ఇంకా చేసినవి కొన్ని వీడియోస్ మాత్రమే నాకు షేర్ చేస్తారు. రిమైనింగ్ వీడియోస్ అంతా కూడా వాళ్ళు స్కిప్ చేస్తారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనిషా చింతాకుల సైనింగ్ ఆఫ్.